ఇతరులు మనల్ని అనేక విధాలుగా హింసిస్తున్నారని, బాధ పెడుతున్నారని మనం వారి మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉండి, పగలు తీర్చుకునే వారంగా ఉండి, ద్వేషాలు పెట్టుకునే వారంగా ఉండి, కోపాలు పెట్టుకునే వారంగా ఉండి, శిక్షించేవారుగా ఉండి, వారి పాపాలను క్షమించకుండా వారి పరువు తీసేవారంగా ఉంటే ఇంకా వారు మనకు శత్రువులు అవుతారు అంటున్న దేవుడు. ఇంకా వారు మనకు శత్రువులు అవుతారు అంటున్న దేవుడు. మిత్రులు అయిపోకుండా శత్రువులుగా ఉండేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. ఇతరులు అనేక విధాలుగా హింసించినా కానీ మళ్ళీ అది ఓర్పు సహనం ఉన్నప్పుడు, క్షమించే గుణం ఉన్నప్పుడు, కక్షలు తీర్చుకోకుండా, పగలు తీర్చుకోకుండా, ద్వేషాలు పెట్టుకోకుండా, కోపాలు పెట్టుకోకుండా ఉన్నప్పుడు వారికి ప్రేమను, ఆప్యాయత, అనురాగాన్ని పంచేవారంగా ఉంటే, వారి పరువు తీయకుండా ఉండేవారంగా ఉంటే ఇతరులు మనకు మిత్రులు అయిపోతారు అంటుంది దేవుడు. మన ప్రవర్తన చూసి వారు కూడా మారు మనసు పొందుకునేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. ఇతరులు కూడా మనం ప్రేమించేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. ఇతరులు మనల్ని అనేక విధాలుగా హింసిస్తున్నారని మనం కూడా హింసించేవారంగా ఉంటే, వారు పరువు తీసేవారంగా ఉంటే మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. దేవుడు ఇక్కడ ఏమంటే, మన ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు మన శత్రువులు మనకు మిత్రులు అవుతారంట.